స్తోత్రం 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 స్తోత్రం. చూస్తుంటే ఈరోజు చాలా బిజీ డేగా ఉందే. అవును, చాలా ట్రాఫిక్ ఉంది. ఈరోజు పరలోకపు గుమ్మం దగ్గర చాలామందే వస్తున్నారు. వారందరూ భూమిపై ఏమి చేశారో, వారిని పరలోకంలోనికి ఎందుకు అనుమతించాలో వారిని గురించి వారే చెప్పబోతున్నారు. కానీ వారు భూమిపై చేసినటువంటి క్రియలన్నిటిని బట్టి మన దగ్గర వారి పుస్తకాలు ఉన్నాయి. ఓకే, పిలుద్దామా? మరి పిలుద్దాం. మొదటగా మనకు ఇక్కడ ఉన్నారు మిస్ స్నేహప్రియ. ఓ స్నేహప్రియ, స్వాగతం. మీ ఫైల్ ఇవ్వండి. మీరు భూమి మీద చేసినటువంటి క్రియలను చెప్పగలరా? ఏంటి నేనా? మా డాడీ పాస్టరు, మా మమ్మీ బాగా ప్రార్థన చేస్తారు. ఇంకా నేనేం చెయ్యాలి? ఈ పరలోకం నాదే. అయినా నేను కాకపోతే ఈ పరలోకానికి ఇంకెవరు వెళ్తారు? కాదు కాదు, మేము అడిగేది మీ తల్లిదండ్రుల గురించి కాదు స్నేహ, మీరేం చేశారని. అదే నేను చెప్తున్నా. నేను దైవజనుల కూతుర్ని. నా తల్లిదండ్రులు ఇద్దరూ దేవుని సేవలో ఉన్నారు. ఇంకా నేనేం చెయ్యాలి? అయినా నేను కాకపోతే ఇంకా పరలోకానికి ఇంకెవరు సరే, వెళ్తారు? మీరు పరలోకానికి అర్హులు కావాలంటే మీ ఎదుట ఉంటున్నటువంటి ఈ మీటర్ను చూడగలరా? ఇక్కడ పరలోకానికి మీరు అర్హులు అవుతారో లేదో ఈ మీటరే నిర్దేశిస్తుంది. ఏంటి ఇదా? రండి, ఈ మీటర్ మీద నిలబడండి. సరే. ఈ మీటర్ ఏం చెప్తుందంటే, ఓ ఏంటి ఇది అన్యాయం? స్నేహ, నేను దైవజన మీరు కూతుర్ని. పరలోకం వెళ్ళబోవట్లేదు. నేను పాస్టర్ కూతుర్ని. ఏంటి బ్యాడ్ రావడం ఏంటి? మీరు ఖచ్చితంగా పరలోకం ఇది చాలా వెళ్ళబోవట్లేదు. అన్యాయం. రండి, మీ కొరకు నరకం ఎదురు చూస్తుంది. ఇది చాలా అన్యాయం. మీరు ఈ నేను దారి గుండా దైవజన వెళ్ళవచ్చు. కూతుర్ని. మీరు ఈ దారి ఇది గుండా చాలా వెళ్ళవచ్చు. అన్యాయం. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మన మధ్యలో ఉన్నారు మిస్ కుమారి. నేను దేవుల్లో చాలా ప్రతిష్ఠించబడిన వ్యక్తిని. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. కాకపోతే నాలో కొంచెం లోపం ఉంది. పర్వాలేదు, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. అమ్మా కుమారి, మీ గురించి మా గ్రంథంలో రాయబడినటువంటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీరు ప్రతిష్ఠించబడిన వారని చెప్పుకుంటున్నారు. మీరు సిన్సియర్గా పని చేస్తారని చెప్పుకుంటున్నారు. కానీ మీ కుటుంబ సభ్యులను, మీ అత్తమామలను మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా? వాళ్ళు నన్ను బాగా విసిగించారు. అసలు నా మాటే వినలేదు. వారిని మీరు పట్టించుకోవట్లేదని, మీ అత్తమామలను, కుటుంబ సభ్యులను మీరు జాగ్రత్త చేయట్లేదని మేము చూస్తున్నాము. నా అత్తమామలను, నా బంధువులను నేను ఎందుకు చూడలేకపోయాను? అది నా భర్తను అడగండి, నా బంధువులను అడగండి. ఇతరులను నిందించడము ఆపు. ఇతరులను నిందించడము ఆపాలి. ఇది ఖచ్చితంగా తప్పే. సరే, ఈ మీటర్ మీద నిలబడండి. ఇదేం చెప్తుందో చూద్దాం. సరే, ఓకే, చూద్దాం. మీకు గుర్తుందా? ఈ దినము తీర్పు దినము. ఈ రోజే తీర్పు తీర్చబడుతుంది. లేదు లేదు, ఈ మీటర్లో ఏదో తప్పు చెప్తుంది. ఆ మీటర్లో ఎటువంటి పొరపాటు లేదు. పొరపాటు అంతా మీలోనే ఉంది. దానికే వెళ్తున్నారు. నెక్స్ట్ మిస్ జయరాణి. నేను ఖచ్చితంగా పరలోకమే వెళ్తాను. అమ్మా, ఇక్కడికి వచ్చిన వారందరూ అదే మాట చెబుతుంటారు. అవును, ఎందుకంటే అన్నీ నేను మంచి పనులే చేశాను. భూమి మీద నీవు చేసిన మంచి కార్యాలు కొన్ని చెప్పగలవా? 28 సంవత్సరాలుగా తాగుబోతు భరత్తో ఉన్నాను. ఇది సాల్దా నేనేంటో తెలియటానికి? మీకేం తెలుసు? హాయిగా ఇక్కడ కూర్చున్నారు మీరు. మేము పరలోకంలో ఉండే దేవదూతలము. గయాలి అయిన అత్తతో ప్రతిరోజు సస్తూ బ్రతికాను నేను. అమ్మా, మీరు దేవునికి అప్పగించుకోలేదు. అప్పగించుకోలేదా? జీవితం అంతా బాధపడింది నేను కదా. అప్పగించుకోలేదా? భరించాను నేను. మీరు ఎంత భరించారో ఈ స్కేల్ మీ గురించి చెప్తుంది. రండి, ఈ మీటర్ మీద నిలబడండి. ఓకే, చూద్దాం. ఈ మీటర్ ఏం చెప్తుందంటే, లేదు, ఇది అన్యాయం. జీవితం అంతా భరించాను నేను. మీరు ఖచ్చితంగా నరకానికే వెళ్తున్నారు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మిస్టర్ షరీఫ్. నాలాంటి అందగాడు ఎవడున్నాడు? నాలాంటి అందగాడు ఎవడున్నాడు? నాలాంటి అందగాడు ఎవడున్నాడు? నేనేంటి? నా అందమేంటి? నేనేంటి?
నా అందం ఏంటి? నీ హీరోయిజం నాలాంటి- ఇక్కడ చూపించు. నా అందం చూసి ఎవడైనా ఇక్కడ పడిపోవాల్సిందే. నా ఐక్యూ లెవెల్ 200 వింటున్నారా? 200. నన్ను ఎవరు ఓడించలేరు. అదే డ్యాన్స్ అంటారా? ఇంకా డ్యాన్స్లో ఎవరు నన్ను బీట్ చేయలేరు. ఇంకా పరలోకంలో నేను డ్యాన్స్ చేస్తా, దేవదూతలతో నేను డ్యాన్స్ చేస్తా. ఓహో, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు అహంభావపు మనిషివి. లేదు లేదు, నేను చాలా అందగాన్ని. నీవు అందగాడివైతే నీవు ఎందరితో స్నేహం చేసినా వారితో ఎందుకని నిజాయితీగా లేవు? ఈ అందగాడితో స్నేహితులు చాలామంది. ఈ అందగాడికి అందరూ నిజాయితీగా నేను ఎలా ఉంటాను? ఓకే, భూమి మీద ఇప్పటిదాకా పార్టీ చేసుకుంటున్నావు కదా, ఇక ఈ మీటర్ మీద వచ్చి నిలబడినప్పుడు పరలోకానికి నీవు అర్హుడవో చూడు కాదు. ఆ మీటర్ నుంచి ఓ లేదు లేదు లేదు, ఈ మిస్టర్ అందగాడికే సుధీర్, అందగాడు. నువ్వు ఖచ్చితంగా పరలోకానికి అర్హుడవు కాదు. ఈ అందగాడికే కదా ఈ పరలోకం. అది ఎలా? నీ అందం నిన్ను పరలోకానికి నడిపించట్లేదు. లేదు లేదు లేదు, నీ స్నేహితుల వల్ల నువ్వు కూడా నరకానికి పయనమవ్వు. అన్యాయం అన్యాయం, ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మిస్సెస్ రూత్. మిస్సెస్ రూత్. హలో, హలో ఏంజల్స్. వెల్కమ్. మీరు భూమిపైన చేస్తున్నటువంటి క్రియలను కొంచెం వివరించగలరా? నేనా? నేనైతే చాలా నీతిమంతురాల్ని. బైబిల్లో ఉన్న వాక్యాల్ని, ఆజ్ఞల్ని అన్నీ కూడా చేసిన దాన్ని. ఓ. ముఖ్యంగా బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలను మానకుండా తప్పకుండా చేసిన దాన్ని. Very good. అలాగే ఒక్క ఆదివారం కూడా మానకుండా చర్చికి వెళ్ళిన దాన్ని నేను. ఓ వావ్. ఇంకా అప్పుడప్పుడు చర్చిలో మరి గిన్నెలు కడగడం, ఆ ఫ్యాన్లు తుడవడం, ఆ కుర్చీలు తుడవడం, ఇవన్నీ కూడా నేను చేశాను. మిస్సెస్ రూత్, మీ రికార్డు కూడా మా చేతుల్లోనే ఉంది. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. యేసయ్య నా హృదయంలో ఉన్నారు. అసలు నేను ఈ రెడ్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నానో మీకు తెలుసా? ఎందుకంటే యేసయ్య ఫోటోలలో ఎర్రని వస్త్రం వేసుకొని ఉంటారు కదా, నాకు అంత మతపిచ్చా? మతాన్ని పాటించడం ముఖ్యం కాదు. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నావా? దేవునితో నేను సంబంధం కలిగి ఉన్నాను. కానీ ఇక్కడ నీ రికార్డ్ ఏం చెప్తుందంటే నీవు నీ తోటి వారికి సహాయం చేయలేదని, నీవు స్వార్థపరురాలిగా ఉన్నావని చెప్తుంది. ఓ అదా, నా సహాయం పొందడానికి అసలు వాళ్ళు అర్హులే కాదు. కానీ బైబిల్ చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. నేను వాక్యాన్ని, ఆజ్ఞలను అన్నీ పాటించాను. ఓ రూత్, నీ గురించి నీవు ఇప్పటికే చాలా చెప్పుకుంటున్నావు. అయితే ఈ మీటర్ నీ గురించి ఏం చెప్తుందో చూద్దామా? రండి, మీరు ఈ మీటర్ మీద నిలబడండి. ఏంటిది, నా బరువు చూసుకునే మీటరా ఏంటి? కాదు, ఇది మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుందో లేదో తెలిపే మీటర్. ఖచ్చితంగా వెళ్తాను, నేను నీతిమంతురాల్ని. చూద్దాం. ఈ మీటర్ ఏం చెప్తుందంటే, ఇంత త్వరగా నా మిస్సెస్ రూత్, ఇదేంటి? మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి అర్హులాలు కాదు. లేదు, ఇదంతా మీరు అన్యాయం, కూడా మీ ఇదంతా స్నేహితులు అన్యాయమే. వెళ్లాగున నరకానికే నేను పయనమవ్వండి. నీతిమంతురాల్ని, నేను అన్ని ఆజ్ఞలు ఇదిగో చేసిన మీరు దాన్ని. వెళ్ళవలసిన- ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది మీరు అన్యాయం. వెళ్ళవలసినటువంటి ఇది మార్గం. అన్యాయం. మిస్టర్ ఆకాష్. నెక్స్ట్ మిస్టర్ ఆకాష్. ఇతను ఫోన్ కూడా తెచ్చుకుంటున్నాడు కదా, పరలోకంలో సిగ్నల్స్ ఉండవని తెలియదేమో. ఇక్కడ సిగ్నల్స్ లేవేంటి? సెల్ఫీ తీసుకుందాం. ఇతడు ఒక వ్యాపారవేత్తలాగా కనబడుతున్నాడు. ఇతను చాలా మంచి పనులే చేశాడు అనుకుంటా. అవునవును మిస్టర్ ఆకాష్, మీరు ఉపయోగం లేని పనులు చేసినట్లుగా మీ రికార్డ్ చెప్తుంది. చూడండి, ఈ ప్రపంచం అంతట్లో నేనే ధనవంతుణ్ణి. వేలల్లో ఇల్లున్నాయి, వేలల్లో కాళ్ళున్నాయి. నేను డబ్బుని ఇలా ఇలా విసిరేస్తాను. ఓ, అయితే మీరు చంద్రమండలానికి కూడా వెళ్ళారా? ఏం మాట్లాడుతున్నారు? నా విమానాలే అక్కడికి వెళ్తాయి. ఓ, మీరు ఎంతో ధనవంతుడుగా కనబడుతున్నారు. ఇంకేంటి, కోట్లలో ఉంది నా ఆస్తి. ఇట్లా చిటికేస్తే క్యూలు కడతారు మనుషులంతా నాకు. మిస్టర్ ఆకాష్, మీరు గర్విష్ఠిగా కనబడుతున్నారు, పొగరబోతుగా కనబడుతున్నారు. మీరు పరలోకానికి అర్హులుగా అవుతారో లేదో చూద్దామా? చూద్దాం. కావాలంటే నేను పక్కా పరలోకానికే వెళ్తాను. కావాలంటే పరలోకాన్ని డబ్బుతో కొనేస్తాను. లేదు, ఈ మీటర్ మీద నిలబడితే
నో నో ఆకాష్, మీరు పరలోకాన్ని డబ్బుతో కొనలేరు. మీరు దయచేసి ఇది పరలోకపు తీసుకోండి. గుమ్మం దగ్గర ఉన్నారు ఆకాష్. అలాంటివేవి ఇక్కడ చెల్లవు. ఇది అన్యాయం, ఇది ఖచ్చితంగా అన్యాయం. మీరు నరకానికి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఎవరు? మేము 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 అమ్మా, భూలోకంలో మీరు చేసిన కొన్ని క్రియలు చెప్పగలరా? మందిరం అంతా క్లీన్ చేసింది నేను. మందిరంలో మేము పైనుంచి కింద వరకు దుమ్ము దులిపింది మేమే. అలాగనే మాతో తేడాగా మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ దుమ్ము కూడా దులిపేస్తాం. అమ్మా, ఈ మీటర్ మీ దుమ్ము ఎలా దులుపుతుందో ఒకసారి చూద్దామా? సరే రండి, ఈ మీటర్ మీద నిలబడండి. ఓకే, చూద్దాం. ఇది అన్యాయం. మీరు అన్యాయం, పరలోకానికి అన్యాయం, వెళ్ళట్లేదు. అన్యాయం. ఇదిగో మీ స్నేహితులతో కలిసి నరకానికి వెళ్ళండి. మీరు కూడా చూడండి ఒకసారి ఈ మీటర్ మీద, మీరేమన్నా వెళ్తారేమో. అవును, చూస్తాను. ఆమెలా వెళ్ళిపోతే నేను వెళ్తాను పరలోకానికి. ఈ మీటర్ ఏం చెప్తుందంటే, అవును, అలాగనే అలాగనే అలాగనే, అంతే అంతే అంతే. ఓ, ఇది చాలా అన్యాయం, మీరు ఇది కూడా చాలా పరలోకానికి అన్యాయం, ఇది వెళ్ళట్లేదు. చాలా అన్యాయం. మీ భూమిలో స్నేహితులు అన్యాయం, మిమ్మల్ని పిలుస్తున్నారు, ఇది చాలా నరకానికి అన్యాయం, వెళ్ళవచ్చు. ఇది చాలా అన్యాయం. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు, కానీ ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదే. అవును, ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా అర్హులు కానేకపోతున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఒకే ఒక్కళ్ళు ఉన్నారు, అతనే మిస్టర్ జాన్. దూతలారా, మీకు వందనాలు. జాన్, వందనాలు. ఇదిగోండి నా ఫైలు. నేను పరలోకానికి వెళ్తానని వెళ్ళే అర్హత నాకు లేదు. జాన్, మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఎందుకంటే నేను గతంలో తాగుతూ, నా భార్యను కొడుతూ, నా పిల్లలను పట్టించుకోకుండా ఎంతో దుర్మార్గపు పనులు చేసేటోడిని. అది మంచిది కాదు. అయితే నేను మరణించక మునుపు ఎవరో కొందరు యేసుక్రీస్తుని గూర్చిన స్వార్థను నాకు ప్రకటించారు. వారు నాతో ఏం చెప్పారంటే, నిజంగా నా పాపములన్నీ నిజంగా నేను ఒప్పుకొని ఆయన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి నా తప్పులని ఎప్పుడైతే ఒప్పుకుంటానో ఆయన నన్ను నా పాపములని క్షమిస్తాడని నేను తెలుసుకున్నాను. అది మీరు యేసు సువార్త దళం ద్వారానే తెలుసుకున్నారు కదా? అవును, ఆ యేసు సువార్త దళం వారి సహవాసానికి ఇప్పుడు వెళుతున్నాను. ఇప్పుడైతే అంతా ఆయన ఇష్టం. నా జీవితంలో ఆయన ఏది చేసినా నాకు ఇష్టమే. ఓ, ఓ, యేసయ్య చూడండి, వచ్చారు. యేసయ్య వచ్చారు. చూడండి. దేవదూతలారా, ఇది నా ఫైల్. నేను సంపూర్ణునిగా ఉన్నవాడను, పరిశుద్ధుడును, పాపము లేనివాడును. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని పాపము కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించి ఉన్నాను. అంటే ఈ జాన్ నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చెల్లించాను. అయితే ఈ జాన్ మాత్రం నా మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి నా యొక్క జీవితాన్ని, నా యొక్క పరిపూర్ణతను ఈ జాన్కి ఇస్తూ జాన్ యొక్క జీవితాన్ని నేను తీసుకుంటున్నాను. జాన్, మీరు ఆ మెజరింగ్ స్కేల్ మీద నిలబడవచ్చు. ఈ మీటర్ మీ గురించి ఏం చెప్తుందో చూద్దాం. మీరు పరలోకానికి అర్హులయ్యారు. అర్హుడయ్యాడు. మీరు పరలోకానికి అర్హులయ్యారు. జాన్, పరలోక రాజ్యం మీదే. కంగ్రాచులేషన్స్ జాన్, కంగ్రాచులేషన్స్. జాన్, మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవచ్చు. మీ అందరి గురించి నాకు అర్థమైంది. మీరేమనుకుంటున్నారంటే ఇది చాలా అన్యాయంగా మీకు కనబడుతుంది, కానీ ఇది కేవలము కృప ద్వారానే సాధ్యమయ్యింది. పరలోకానికి మన క్రియల వల్ల మనము వెళ్ళలేము, కానీ ఆయన కృప చేతనే పరలోకాన్ని మనము సంపాదించుకొనగలము. చూశారు కదా, మీరు కూడా పరలోకపు ద్వారము దగ్గర ధైర్యంగా వారిలా నిలబడాలనుకుంటున్నారా? అయితే దేవదూతలు వారిని అడిగినట్టుగానే మిమ్మల్ని కూడా ఈ ప్రశ్నలు అడుగుచున్నారు. మీ సమాధానం ఏంటి? అయితే మీలో కొందరు చెప్పవచ్చు, నేను చాలా మంచివాడిని, నేను మంచి జీవితం జీవించాను, అందుకే నేను పరలోక రాజ్యానికి అర్హుడనని మీరు చెప్పవచ్చు. కొందరు చెప్పవచ్చు, నేను చాలా మంచి భర్తను, నేను ఒక మంచి భార్యను, ఒక మంచి కుమారుడును లేదా కుమార్తెను, అందుకే నేను పరలోకం వెళ్ళడానికి అర్హుడని మీరు చెప్పవచ్చు. మరికొందరు చెప్పవచ్చు, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను, చాలా ధర్మకార్యాలు చేశాను, ఎంతోమంది ఆపదల్లో ఉన్నవారిని ఆదుకున్నాను, ఎంతో డబ్బు సహాయం చేశాను,
అందుకే నేను పరలోకం వెళ్ళడానికి అర్హురాలను అని మీరు అనుకోవచ్చు. మరికొంతమంది అనుకోవచ్చు, నేను నిరపరాధిని, నా మీద ఏ దోషము లేదు, నేను ఇప్పటివరకు హత్య చేయలేదు, అబద్ధం ఆడలేదు, నేను దొంగలించలేదు, దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను, అందుకే నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హురాలను అని మీరు అనుకోవచ్చు. అయితే మీరేమనుకుంటారంటే, నేను ఎన్నో మంచి పనులు చేశాను, చాలా మంచి పనులు చేశాను, కొంచెమే పాపం చేశాను, కాబట్టి నేను చేసిన మంచి పనులన్నిటినీ నేను చేసిన ఈ కొంచెము పాపము కప్పివేస్తుంది, యేసయ్య పట్టించుకోలే అని మీరు అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా మనుషులైన మీరు మీ నీతి క్రియలను బట్టి, మీ ఆలోచనలను బట్టి మీకు మీరు వేసుకునే మెజరింగ్ స్కేల్, మీకు మీరు కొలుచుకునే విధానం. అయితే నా మెజరింగ్ స్కేల్ వేరు. నా మెజరింగ్ స్కేల్ నీతి, పరిశుద్ధత. నా మెజరింగ్ స్కేల్ నీతి, పరిశుద్ధత మాత్రమే. నీతి, పరిశుద్ధత ద్వారా మాత్రమే ఎవరైనా పరలోక రాజ్యం చేరగలరు. ఇక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ ఉంటుంది. అవన్నీ కూడా తీర్పులోనే బయటపడతాయి. అయితే మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక బహుమానం ఇస్తాను అంటే ఎంతమంది కాదనగలరు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా తమ హస్తాలను చాచి నాకు బహుమానం కావాలి అని హస్తాలను చాచి ఎదురు చూస్తారు. అయితే నేను ఇస్తున్న ఈ బహుమానము భౌతికమైన బహుమానము కాదు, ఈలోక సంబంధమైన బహుమానం కాదు. మీరు హస్తాలు చాచి అందుకొనుటకు అది ఈ లోకానుసారమైన బహుమానం కాదు. నేను ఇస్తున్న బహుమానం మీరు అందుకోవాలి అంటే మీ హృదయాలను తెరిచి హృదయపూర్వకముగా నన్ను అంగీకరించాలి. నన్ను అంగీకరించినప్పుడు ఈ యొక్క పాపములన్నీ కూడా, మీ యొక్క పుస్తకములన్నీ కూడా నేను తుడిచివేస్తాను, సమాధి చేస్తాను, నా యొక్క జీవితాన్ని మీకు ఇస్తాను. నన్ను మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. నన్ను మీరు అంగీకరిస్తే పడమరకి తూర్పు ఎంత దూరంగా ఉంటుందో మీకును పాపమునకు అంతే దూరంగా చేస్తాను. నన్ను మీరు అంగీకరిస్తే ఇక ఎన్నటికీ మీ పైన అపవాది హస్తము ఉండదు. కేవలము నా అధికారం మాత్రమే మీ పైన ఉంటుంది. నన్ను మీరు అంగీకరిస్తే మీ యొక్క పాపములన్నిటినీ, మీ యొక్క ఫైల్స్ అన్నిటికీ ఎప్పటికీ ఇక జ్ఞాపకము చేసుకును. అవన్నీ కూడా ఎల్లప్పుడూ సమాధి చేయబడి ఉంటాయి. అయితే దేవదూతలు అడుగుతున్న ప్రశ్నకి మీ దగ్గర నుండి రావాల్సిన సమాధానం ఏమిటి అంటే, నేను ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నాను, ఇదియే కారణము అని మీరు చెప్పవాలి.